या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన దినాలు, వాటిని పర్వదినాలు అనుకోండి, లేదా విశేషమైన దినాలు అనుకోవచ్చు. అంటే పర్వదినాలు అంటే కేవలం దేవుడికి సంబంధించినటువంటివి. విశేషమైన దినాలు అన్నట్టయితే అది వేరే సంబంధంగా ఉంటుంది. ఏదో సబ్జెక్ట్లో అంటే దేవుడికి సంబంధం లేనటువంటి విషయాల్లో దాన్ని మనం విశేషమైన దినాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ మే నెలలో వచ్చేటటువంటి విశేష దినాలు, పర్వదినాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ 1వ తారీఖు మే 1వ తారీఖున దీన్ని మే డే అంటారు. మే నెలలో వచ్చేటటువంటి మొదటి రోజుని మే డే అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని గవర్నమెంట్‌ల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రోజున సెలవును ప్రకటిస్తాయి. కారణం ఏంటంటే అది కార్మికులు దినోత్సవం. కార్మికులందరూ ప్రపంచంలో ఉండేటటువంటి కార్మికుల ద్వారానే నడిచేది. నాయకత్వాల వల్ల నడిచేది చాలా తక్కువ. కార్మికులతోటే ఈ ప్రపంచం నడుస్తోంది. నేను లక్షాధికారిని, నాకు 4 కార్లు ఉన్నాయంటే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు పెట్టుబడి పెట్టడానికి, అనుకుండా నడిపించడానికి. పని నడవాలి అంటే కార్మికుడే. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దినము మే డే. వాళ్ళకి ఒక పండగ చేయవలసిందే ఖచ్చితంగా. అసలు వాళ్ళకే చేయాలి. అందుచేత మే డే అనేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది. ప్రపంచంలో ఉన్న కార్మికుల ద్వారానే ప్రపంచం నడుస్తుంది కాబట్టి ఈ మే డేని మాత్రం ఒక కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి పండుగ మరొకటి లేనే లేదండి ఈ మే డే తప్పితే. చేత ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ఇక 4వ తారీఖు 5వ నెలలో డొల్లు కర్తరి అంటారు. కార్తరి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చేటటువంటి ఏ నెలలో వస్తుందో దాంట్లో ఆ కృత్తికా నక్షత్రం దాన్ని కర్తరి అంటారు. అది బాగా చైత్రం వైశాఖంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మామూలుగా వేసవకాలం ఎప్పుడు కూడా మనకి వైశాఖం, చైత్రం, వైశాఖం, ఆషాఢం ఇక్కడ వరకు ఉంటూ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇక్కడ మనకి ఈ డొల్లు కర్తరి అనేటటువంటి దానిలో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు అటువంటి సమయాల్లో మట్టి సంబంధించినటువంటి అంటే పొలం పనులు కానీ, లేదా చెక్కకి సంబంధించినటువంటి పనులు కానీ చెయ్యరు. ఇది ఒక నిషిద్ధం ఉంది ప్రపంచవ్యాప్తంగానే. అంటే మనం ముఖ్యంగా మన హిందూ దేశంలో దేశవ్యాప్తంగా ఈ కర్తరిలో అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి కర్తరి వేసవకాలం, కొన్ని దేశాల్లో ఇది చలికాలం కూడా అవ్వచ్చు. అంచేత అందరికీ లేదండి. మన భారతదేశంలో జరిగేటటువంటి విషయాల్లో దీన్ని డొల్లు కర్తరి అంటారు. మట్టి పనులు, చెక్క పనులు చేయరు. దాని తర్వాత అదే కర్తరి ఉండంగానే దాన్ని మనం నిజ కర్తరి అంటే మరింత తీవ్రత అవుతాయి. ఎండలు తీవ్రత బాగా ఎక్కువ అవుతాయి అనమాట. 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ వరకు అలా. 12వ తారీఖు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. దీని గురించి కాంట్రవర్సీలు ఉన్నాయనుకోండి. మా తిరుపతిలోనే పుట్టాడని ఒకడంటే, మా అయోధ్యలో పుట్టాడని ఒకడంటే, మరో దగ్గర అంటే కిష్కింధలో పుట్టాడని మరొకడంటే, అనేక రకాలు ప్రతి విషయంలోనూ కూడా గతించిబాటును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దాని మీద మనకి కాంట్రవర్సీ ఉండదండి. గొడవలు ఏముంటాయి? అందరికీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జరిగిపోయిన దాని మీద నలుగురు 4 అభిప్రాయాలు. అక్కడికి వీడు చూసింది లేదు, వీడు చూసింది లేదు, నేను చూసింది, ఎవరు చూసింది లేదు. కాబట్టి నలుగురు దగ్గర 4 అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం దేవుని తక్కువ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని నమ్మితే ఆ ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు చేసుకోండి ఆ పండగను. ఈ ప్రాంతం వాళ్ళు ఈ రోజున చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 14వ తారీఖున ఇంచుమించుగా 14, 15 తారీఖుల్లోనే ఇప్పుడు కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 14వ తారీఖున మనకి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. ఇక ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి 18వ తారీఖు చాలా పరమ పుణ్యమైనటువంటి, పవిత్రమైనటువంటిది. ఆ రోజున కనుక అభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడికి చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే 25వ తారీఖు కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం కృత్తిక కంటే కూడా భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. రోహిణి కాతులో రోలు అంటే తెలుసు కదంటే రాతితో చేస్తారు. అటువంటి రాళ్ళతో చేసినటువంటి రోళ్ళు కూడా పగిలిపోతాయి అని అంటే అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం కోసం రోహిణి కాతులో రోళ్ళు కూడా పగిలిపోతాయని ఒక పెద్ద
ఒక సామెతగా ఉంది. రోళ్ళే పగిలిపోతే మనం ఉంటామండి. భరించడం చాలా కష్టము అనే ఉద్దేశంలో ఆ మాట అన్నారు అది. ఇకపోతే 17వ తారీఖు నుంచి ఈ నెలలో వచ్చేట విశేషం ఏంటంటే, ఈ మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తోంది. 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తెలుగు అదే మొత్తం భారతదేశంలో అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కొద్దిపాటి చిన్ని బిట్లన్నీ మిగిలిపోయినవన్నిటిని కలిపి వీటిని లెక్క సరిచేయడం కోసం అని చెప్పేసి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసం అని ఒకటి వస్తూ ఉంటుంది. అధిక మాసంతో లెక్కంతా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా ఏ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మరి ఏ క్యాలెండర్ అన్నా తీసుకోండి ప్రపంచంలో. ఇలాంటిగా విశేషంగా ఒక అధిక మాసం వచ్చి మొత్తం 365 రోజుల్ని సరిపెట్టేటటువంటి పద్ధతి వేరే ఏ మతంలో గాని, ఏ మతం యొక్క పంచాంగాల్లో కానీ లేదు. ఇది హిందువుల యొక్క గొప్పతనం. ఇది మన హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం. కాబట్టి అధిక మాసంలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే, లెక్క సరిపోతుంది కానీ, అప్పుడు కొంత గ్రహాల యొక్క శక్తి తగ్గిన కారణంగా శుభ కార్యాలు ఏవి నిర్వర్తించరు. అంటే గృహప్రవేశాలు గాని, గృహ శంకుస్థాపనలు గాని, గుడి ప్రతిష్ఠ గాని, పెళ్ళిళ్ళు గాని, వివాహాదులు గాని ఇట్లాంటివి ఏవి జరగవు. అది గమనించుకోవాలి. ఇది ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అనండి, లేదా విశేషమైన దినాలు. సింహరాశి వారికి మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది. జన్మంలో కేతుగ్రహ సంచారం అస్సలు మంచిది కాదండి. కారణం ఏమిటి అన్నట్టయితే, చెడు అలవాట్ల వైపు ఎక్కువ ప్రవర్తించేది, చెడుగా ప్రవర్తించేది, చెడు ఆలోచన చేసేది అంతా అవన్నీ కూడా కారణమవుతూ ఉంటాడు కేతువు. మన మనసంతా పాడు చేసేస్తూ ఉంటాడు. కాబట్టి కేతువు మంచిది కాదు. ఓకే. ఇకపోతే 7వ స్థానంలో రాహు. ఈయన రాహు కూడా మంచిది కాదండి. 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన అభిప్రాయ భేదాలు పడుతున్నాయి. ఎక్కడ గాని అభిప్రాయ భేదాలుంటే ఆ చేసేటటువంటి పని ముందుకు వెళ్ళదు. తద్వారా మనం కొంత వెనకబడేటటువంటి లాభాల్లో కానివ్వండి, భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటే ఇంట్లో చికాకుగానే ఉంటుంది గానీ, ఏ పని మీద మనసుకి ఆఫీస్‌కెళ్ళిన ఆఫీస్‌లో మనసు లగ్నం చేయలేడు. ఆవిడ వంట చేస్తూ ఉంటుంది. వంట మీద మనసు లగ్నం చేయదు. ఉప్పో, కారమో ఎక్కువ ఏదో వేస్తుంది. అది అతని కారణానికి, అతని కోపానికి మరింత కారణం అవుతుంది. అక్కడ ఆఫీస్‌కి వెళ్తే అక్కడేమో సరిగ్గా మనసు నిలబడకపోతే, మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా బాస్ చేత చివాట్లు తింటాం. అక్కడ ఆవిడకి, ఇక్కడ ఇంటి దగ్గర ఈవిడికి. మొత్తం మీద భార్యాభర్తల మధ్యన ఏకాభిప్రాయం లేకపోవటం అనేది చాలా, చాలా, చాలా అనేక రకాల అనర్థాలు, కొన్ని చాలా తీక్షణంగా ఉంటాయి. వాళ్ళ స్వభావాన్ని బట్టి. కొంతమంది సర్దుకుపోయే గుణం ఉన్నట్టయితే ఏదో తిట్టాం కదా పగలు దెబ్బలాడుకున్న రాత్రి ఒకటి అయ్యామన్నట్టుగా ఉంటారు. కొంతమంది ఇక దాన్ని పట్టుకునే నెలలు, సంవత్సరాలు సాగదీస్తూ ఉంటారు. అవి కొన్ని సందర్భాల్లో విడిపోయేదానికి కూడా, భార్యాభర్తలు విడాకులు తీసుకునేదాకా కూడా పోతూ ఉంటారు. అవన్నీ కదా మంచి విషయాలు కాదు. ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే వీరికి, ఈ సింహరాశి వారికి 8వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం, 8వ స్థానంలో శని సంచారం యొక్క ప్రభావం మాత్రం మంచిది కాదండి. అంచేత ఆయుష్ కారకుడు ఆయుష్ స్థానంలో ఉన్న కారణంగా కొంతమందికి ప్రాణాపాయం ఉన్నంత విషయం మనకి, కొంతమందికి ప్రాణం మీదకి వచ్చింది. మన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, అట్లాంటి విషయాలు కొన్ని వినవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో ధన నష్టం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో పరాభవాలు, అవమానాలు, కూర్చొని పర్వాలేదు, అవమానాలు ఇట్లాంటివన్నీ, పరాభవాలు అన్నీ పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ అష్టమంలో శని. ఇకపోతే శని భగవానుడు చతుర్థంలోను, అష్టమంలోను, ఏళ్ళనాటి శనిలో 3 రాశులు, మొత్తం 5 రాశుల్లో మాత్రం తీవ్రంగా వేధిస్తాడు. 12 రాశుల్లో 5 రాశుల్లో బాగా తీక్షణంగా వేధిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉంటుంది శని యొక్క, ఇక్కడ అష్టమంలో ఉన్నాడు కాబట్టి మరింత తీవ్రంగా ఉంటుంది. ఇకపోతే కుజుడి యొక్క సంచారము ఇక్కడ 11వ తారీఖు వరకు 8వ స్థానంలోనే ఉంది. ఇక్కడ కుజుడి యొక్క సంచారం కూడా శని ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నాడో అవే ఫలితాలు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ గ్రహం కంటే కూడా ముఖ్యం రాశి ఫలితాలే. ఏ స్థానం, ఆ స్థానం ఫలితం వస్తుందన్నమాట. రాశి ఫలితం కూడా కాదండి. ఏ రాశి ఫలితాలు కదా, చంద్రార్థం మనం తీసుకుంటున్నాం కాబట్టి ఏ స్థానం, అది ఇప్పుడు 8వ స్థానం. శని కుజుడు కూడా 8వ స్థానం. కాబట్టి ఆ 8వ స్థానం ఫలితాన్ని ఇస్తారు. శని భగవానుడు ఏ ఫలితాలు ఇస్తున్నాడో అదే ఫలితాన్ని కుజుడు కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. ఇకపోతే మనకి ఈ భాగ్యస్థానంలో 9వ స్థానంలో మీకు కుజుడు 11 రోజుల వరకు మీకు ఇక్కడ 8వ స్థానం అయిపోయింది కదా, ఇక్కడ 9వ స్థానంలోకి, అక్కడి నుంచి 12వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 9వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానంలో కూడా ఆయన ఏ మాత్రం ఉపయోగకరంగా ఉండడు. అలాగే రవి కూడా 14వ తారీఖు వరకు ఇక్కడ మేషంలోనే ఉంటున్నారు. తదుపరి బుధుడు కూడా 13వ తారీఖు వరకు ఇక్కడ భాగ్యస్థానంలోనే ఉంటున్నారు. ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు 12వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు, రవి 14 నుంచి నెలాఖరు వరకు, బుధుడు 13 వరకు
అక్కడ ఉంటున్నారు. ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ 3 గ్రహాలు కూడా ఒకటే ఫలితం. ఏంటది? తండ్రి గారి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన 3 గ్రహాలు తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందికరమైన పరిణామాలు ఇస్తున్నాయి కాబట్టి, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుళ్ళు, గోపురాలు, దైవభక్తి ఇటువంటి వాటి విషయాల్లో అవన్నీ మనకి జీవితంలో ఒక చిన్న పార్టే గానీ, ఏదైనప్పటికీ మన కష్టాన్ని భగవంతుడు చెప్పుకునే అవకాశం లేకుండా కొన్ని ఇబ్బందులు పడేవాల్సిన పరిస్థితుంది. ముఖ్యంగా తండ్రి గారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఆయన ఆరోగ్యం మీద. ఇది గమనించుకోండి. ఎక్కడి నుంచి? ఈ భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలోనికి రవి బయలుదేరి 14 నుంచి నెలాఖరు వరకు అక్కడే ఉంటున్నారు. ఈ దశమ స్థానం ఎప్పుడైతే అయిందో, దశమ స్థానంలో రవి యోగకారకుడే. రవి యోగకారకమే అవుతోంది. రవి యోగకారకం 10వ స్థానంలో ఎప్పుడు కూడా 10వ స్థానంలో రవి గోచార రీత్యా మంచి యోగాన్ని ఇస్తారండి. ఉద్యోగార్థులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగ ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే శుక్రుడు 14వ తారీఖు వరకు ఇక్కడ దశమ స్థానంలో ఉంటారు. ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తారు. అక్కడి నుంచి 11వ స్థానంలోకి వచ్చిన తర్వాత నెలాఖరు వరకు ఉంటారు. శుక్రుడు మీకు పూర్తి అనుకూలురే. శుక్రుడు మంచి మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక బుధుడు 13వ తారీఖు వరకు మీకు భాగ్యస్థానంలో ఉంటున్నారు. అక్కడ అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు కానీ, అక్కడి నుంచి ఆయన కూడా నెలాఖరి వరకు 10వ స్థానంలో ఉంటున్నారు కాబట్టి, బుధుడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నారు. అంటే ఇవన్నీ పార్షియల్‌గానే వస్తూ ఉన్నాయి ఇక్కడ మీకు. ఇకపోతే గురువు ఏకాదశంలో ఉన్నారు కాబట్టి, గురువు చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు. నెలంతా కూడా మీకు గురువు ఏకాదశి స్థానంలో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. శుక్రుడు అలాగా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక వ్యయ స్థానంలో మనకి ఏ గ్రహం లేదు. అది ఒక మన అదృష్టంగా భావించుకుందాము. ఇక్కడ మొత్తంగా మనం ఈ సింహరాశి వారికి చెప్పాలి అన్నట్టయితే మనకి రవి అనుకూలంగా ఉన్నారు పార్షియల్‌గా. అంటే 10వ స్థానంలో ఉన్నప్పుడు కొంత అనుకూలంగా ఉన్నారు. ఇంకా శుక్రుడు పూర్తి నెలంతా కూడా పూర్తి అనుకూలంగా ఉన్నారు. బుధుడు అనుకూలంగా ఉన్నారు. గురువు కూడా ఏకాదశంలో ఉండి పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ 4 గ్రహాల యొక్క కొంత కొంత భాగమైన నెలలో అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. గురువు మాత్రం పూర్తి అనుకూలంగా ఉన్నాడు. అలాగే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి గురువు కొంత పాక్షికంగా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రహాలని కొంతవరకు ఈ సింహం వారికి బాగుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండనే ఉంటాయి. వాటికి మనము నవగ్రహ మంత్రాలు చెప్పుకోవాల్సిందే. కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని నవగ్రహాలతోటి కాకుండా ఈ శనికి, అష్టమ స్థానంలో ఉన్న శని ముఖ్యంగా, ఈ సప్తమ స్థానంలో భాగస్వామ్యంలో వ్యాపారం చేసిన భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి రాహుకి, ముఖ్యంగా జన్మల్లో ఉన్నటువంటి కేతువును కూడా మీరు తప్పకుండా ఈ ఒక వారం 10 రోజుల పాటు నవగ్రహాల చుట్టూ 9 రోజులైనా తిరగండి. 9వ రోజు కాసిన పూజారి గారిని పిలిచి పూజ ఏదో చేయించుకోండి. ఆ టికెట్ ఏదో 50 100 ఉంటుంది, మనకు తెలియదు అనుకోండి. ఆ పూజారి గారు 50 ఎంతో ఇచ్చేస్తే మొత్తం అంతా మీకు ₹200 ఖర్చు అయిపోతుంది. ఆ గ్రహాల యొక్క తీష్ణత తగ్గుతుంది, ఉగ్రత తగ్గుతుంది. తగ్గి మనకి అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.